తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. అధికార పార్టీ నేతలు, అధికారులు గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కూడా నేతలు జోరుగా, హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు కూడా అధికారిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హైదరాబాద్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభయహస్తంలో పైరవీలకు అవకాశం లేదన్నారు మంత్రి పొన్నం. ఇదే నెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దళిత బంధుతో పాటు మానస పుత్రిక లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్నారని ఆమె పేర్కొన్నారు. కందుకూరు వరకు మెట్రో తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఫార్మాసిటీ మెట్రోను రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం కరెక్ట్ కాదని, భావ్యం కాదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో ప్రజలు దరఖాస్తులను చేసుకోవాలని కోరారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను కడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రైతు బంధును వేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని రేవంత్ సర్కార్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 9వ తేదీ నుంచి 15,000 రూపాయలు వేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు మర్చిపోయారని సెటైర్స్ వేశారు. అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పి ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వటం లేదని అన్నారు. 6 గ్యారంటీలతో పాటు 400 పథకాలకు హామీలు ఇచ్చారని, వాటన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.